ప్రైడ్ అండి, మోసపరిచే ఆత్మ నీ జీవితంలో తెరవడానికి డోర్ ఏంటంటే ప్రైడ్. పొగరుగా మీరు ఉన్నట్లయితే వెంటనే టుడే ఇస్ ద డే దట్ యు రిపెంట్ అండ్ బికమ్ హంబుల్. పొగరుగా ఉన్న వారి జీవితము ఎంత మోసకరమైన జీవితముగా సాతాను నడిపిస్తాడంటే, హీ విల్ వీకెన్ యువర్ సిస్టమ్. నీ శరీరాన్ని వీకెన్ చేస్తాడు. ఏది చేసినా మోసము, ఏది మాట్లాడినా మోసము. అబద్ధాలు ఎంత మాట్లాడిస్తాడంటే మాట్లాడి మాట్లాడి ఆ అబద్ధం కూడా నిజమని నమ్మి నీకు నువ్వే మోసపరుచుకునేంత తీసుకొస్తాడు. పొగరు నీకు ఉన్నట్లయితే పొగరుతో నేను నడిపిస్తాడు. ఏ రిలేషన్షిప్ కూడా అనేది నిలిచి ఉండదు. నీ ఉద్యోగంలో నీ బాస్ నచ్చడు, ఏదో ఒక రోజు కూలిపోతుంది, నీ రిలేషన్షిప్స్ కూలిపోతాయి. ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ లీడ్స్ యూ టు డిస్ట్రక్షన్. ఆఖరికి చంపేస్తాడు కూడా. హీ సెన్స్ ద స్పిరిట్. అందుకే ఎప్పుడు కూడా సూసైడల్ టెండెన్సీ ఉన్న వారిని నేను చదువుతున్నప్పుడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా క్లినిక్కి సూసైడ్ కేసెస్ వచ్చేవి. సూసైడ్ చేసుకుంటూ సడన్గా పట్టుబడ్డమో లేకపోతే బ్రతికి బయటపడ్డమో ఇట్లాంటి కేసెస్ అన్నమాట. అడిగేదాన్ని, ఎందుకు చనిపోవాలనుకున్నావు? ఇంతకాలం బాగానే హ్యాండిల్ చేసావు కదా, ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయావు? ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు. అన్ని కేసెస్లో ఇదే వినేదాన్ని. ఏదో తెలీదు, వెళ్ళి చచ్చిపో అని నా నోట్ల నుంచి వచ్చింది. చచ్చిపోతేనే నేను హ్యాపీగా ఉంటానని నాకు వినిపించేది. అందుకే వెళ్ళి ధైర్యంగా వేసేసుకున్నాను టాబ్లెట్స్. అందుకే కొంతమంది కేసెస్లో ఉంటాం, అసలు ఆమె చాలా ధైర్యపరురాలు, ఆమె ఎలా సూసైడ్ చేసుకుందో నాకు అర్థం కాదని అనిపిస్తుంది. రైట్? సూసైడ్ కేసెస్ విన్నర్ ఎప్పుడైనా? ద స్పిరిట్ ఆఫ్ డెత్ విల్ కమ్ అండ్ టార్మెంట్ అండ్ డిసీవ్. మోసపరుస్తుంది. వెళ్ళి చావు పర్లేదు, చావు. అట్ లాస్ట్ కేసెస్ ఈవెన్ కోసుకునేటప్పుడు కూడా వెళ్ళి కోసుకో నువ్వు కోసుకో అని ఇట్ విల్ కీప్ టెల్లింగ్ ఇన్ యువర్ ఇయర్స్. నీ చెవులో ఊదుతా ఉంటాడు. జాగ్రత్త. అలాంటి మాటలు నీకు వినిపిస్తున్నట్లయితే, చచ్చిపో, నీ వల్ల ఉపయోగం లేదు అనే మాటలు నీకు వినిపిస్తున్నట్లయితే, కమ్ టు ది ఆల్టర్ కాల్ టుడే. దేర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ డెత్ అండ్ డిసెప్షన్ వర్కింగ్ అపాన్ యువర్ లైఫ్. ఫైనలీ, ఆఖరిగా ఇవన్నీ క్వాలిటీస్ ఒకెత్తైతే మానవుణ్ణి రెస్ట్లెస్, ద స్పిరిట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఒక మానవుణ్ణి కాన్స్టెంట్ డిప్రెషన్లో పెట్టి, ఏముండదు, రీజన్ లేదు, మంచి ఉద్యోగం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది, మంచి ఫ్యామిలీ, మంచి శాలరీ, కానీ డిప్రెషన్, యాంగ్జైటీ, దేనికో తెలియదు, వరి అయిపోతూ ఉంటారు. నా ఫ్యూచర్ ఏమైపోద్దో, నేను ఎక్కడ వెళ్తాను, ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎలా ఉంటాను తెలీదు, నాకు ఎందుకో తెలియని ఆందోళన, నా హృదయం అంతా వేదన, రెస్ట్లెస్నెస్. బైబిల్ సేస్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పీస్, నాట్ అ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుడు సమాధానాన్ని తీసుకొచ్చే దేవుడు, సమాధానకర్త. ఆయన కన్ఫ్యూజన్ని తీసుకొచ్చే దేవుడు కాదు. నీ హృదయంలో ఎప్పుడు కలవరం ఉన్నట్లయితే, దెర్ ఇస్ అ స్పిరిట్ దట్స్ ఆపరేటింగ్ అపాన్ యువర్ లైఫ్. ఎప్పుడూ కూడా నేను బలహీనపరచడానికి, డిప్రెషన్లో తీసుకెళ్ళడానికి, బాధ పెట్టడానికి, వెళ్ళి చావు అని చెప్పడానికి, సూసైడల్ వాయిసెస్ తీసుకొని రావడానికి, కన్ఫ్యూజన్స్, నైట్ మేర్స్. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, ఈ భయపడుతున్న వాళ్ళు ఎలా అంటే, రాత్రిపూట ఎప్పుడు భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. కొండ మీద నుంచి పడిపోతున్నట్టు, బండి మీద పైకి, కొండపైకి వెళ్ళి సడన్ గా బ్రేక్ వదిలేసినట్టు, పైనుంచి ఓషన్లో పడిపోతున్నట్టు, మధ్యలో మునిగిపోయి స్విమ్మింగ్ రానట్టు. ద కాన్స్టెంట్ డ్రీమ్స్, ఇట్స్ కాల్డ్ స్లీప్ పెరాలిసిస్. నిద్రలో పెరాలిసిస్ వచ్చేస్తుంది. మీకు బయటికి రావడానికి ఉండదు, మాట్లాడుతూ ఉంటావు, నో ఐ వాంట్ టు కమ్ అవుట్, నోరు కంట్రోల్ అయిపోతుంది. యూఆర్ అనేబుల్ టు ఓపెన్ యువర్ మౌత్. జీసస్ అని చెప్పలేకపోతున్నావు. ఇట్స్ కంట్రోలింగ్ యువర్ మౌత్ ఆల్సో. యూ నీడ్ డెలివరెన్స్. జీసస్ అని చెప్పాలనుకుంటావు, ఆగిపోతుంది. నీ మౌనము, నీ మూతి కంట్రోల్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ లెట్ యు స్పీక్. స్లీప్లో నేను పెరాలిసిస్ తీసుకొని వచ్చేస్తుంది. ఇఫ్ యు హ్యావ్ దాట్ రెస్ట్లెస్నెస్ స్పిరిట్ నీకుండి, జీవితం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏడుపు బట్టలు వేసుకోవాలని అనిపిస్తుంది, మంచిగా రెడీ అవ్వాలనిపించదు. ఎప్పుడు అలాగా ఏదో రావాలి, బతుకుతున్నాను కదా అన్నట్టు బతకాలని ఏదో వచ్చిపోతూ ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ దాట్, యూ నీడ్ డెలివరెన్స్.